అసలే డ్రై స్కిన్, ఆ పైన చలికాలం. సో, మన స్కిన్ డ్రై అయిపోతోంది, మన బాడీ చల్లగా ఉంది అంటేనే అర్థం చలికాలం వచ్చేసిందని. సో, మరి ఈ వింటర్ సీజన్‌లో డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేదైతే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. సో, వెల్కమ్ బ్యాక్ అండి. శ్రీస్టా ఫ్యాషన్స్ మనసుకి మాటలొస్తే, ఈరోజు నా మనసుకి మాటలొస్తే నేను మీతో షేర్ చేసుకుంటున్న మంచి విషయం ఇదనమాట. సో, వీడియోలోకి వెళ్ళిపోదాము. సో, డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు మాత్రం ఈ వింటర్‌లో ప్రాపర్ కేర్ తీసుకోలేదు అంటే స్కిన్ చాలా ఇరిటేషన్ అయిపోతుంది, డ్రై అయిపోతుంది, ఇచ్చింగ్ వస్తుంది. ఎన్ని ప్రాబ్లమ్సోనండి. ఎందుకంటే ఫస్ట్‌లోనే చెప్పాను. అసలే వాళ్ళ స్కిన్ డ్రైగా ఉంటుంది. పాపం ఏదన్నా కేర్ తీసుకోలేదు అంటే మాత్రం ఈ వింటర్‌కి మాత్రం వాళ్ళ బాడీ ఇంకా చాలా ఎఫెక్ట్ అయిపోతుందనమాట. సో, ఈ వింటర్‌లో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ల్యాక్ ఆఫ్ హైడ్రేషన్ అంటే వాటర్ ఎక్కువగా తీసుకోకపోవడం, వింటర్‌కి తగ్గట్టు క్లాత్స్ యూజ్ చేయకపోవడం అండ్ అలాగే న్యూట్రియంట్స్‌కి కూడా సరిగ్గా తీసుకోకపోవడం. ఇవన్నీ మైనస్ వల్ల కూడా వీళ్ళ స్కిన్ ఇంకా డ్రై అయిపోతుందండి. సో, ఈ వీడియోలో నేను తెలుసుకున్న మంచి హోమ్ రెమెడీస్, అది కూడా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేసి మంచి మాయిశ్చరైజర్ లాగా మనకి డ్రై స్కిన్ ప్రాబ్లమ్ నుంచి అయితే సాల్వ్ చేస్తుంది. వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో, ఈ వింటర్‌లో డ్రై స్కిన్ వాళ్ళకి ముందుగా కావాల్సింది బాడీ మిస్ట్. సో, మరి బాడీ స్ప్రే అంటే ఫేస్ మీద జస్ట్ ఏదో వాటర్ స్ప్రే చేసేసుకుంటే డ్రై స్కిన్ అనేది ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా? అది ఇంకా డీహైడ్రేట్ చేసేస్తుంది తప్ప ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు. ఎలాంటి బాడీ మిస్ట్ కావాలి అంటే అది మన స్కిన్‌లో మంచి హైడ్రేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. అంటే ఒక మాయిశ్చరైజర్ కూడా అందులో ఇంక్లూడ్ అవ్వాలి. మరి అలాంటిది ఏంటి అంటే న్యాచురల్‌గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోగలిగేది 4-5 వరకు మందార పూలు తీసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి దాన్ని స్టవ్ మీద ఒక 10 మినిట్స్ పాటు బాయిల్ చేయండి. సో, బాయిల్ చేసి కూల్ అయిపోయిన తర్వాత, ఆ బాయిల్ వాటర్ అనేది కూల్ అయిపోయిన తర్వాత మీరు దాన్ని ఒక స్ప్రే బాటిల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకునే ముందు అందులో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ రోజ్ వాటర్‌ని కలపాలి. సో, ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ రోజ్ వాటర్ కలిపిన తర్వాత స్ప్రే బాటిల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని మీ ఫేస్ మీద ఒక బాడీ స్ప్రే లాగా ఎప్పుడైతే ఎవ్రీ 2-3 అవర్స్‌కి ఒకసారో లేకపోతే మీరు ఎప్పుడైతే మా స్కిన్ డ్రై అవుతోంది అనిపిస్తుందో ఆ టైంలో మీరు స్ప్రే చేసుకుంటే మాత్రం మంచి హైడ్రేటెడ్‌గా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వింటర్‌లో ఈ హోమ్ రెమెడీ అయితే తప్పకుండా ట్రై చేయండి. సో, నెక్స్ట్ హోమ్ మేడ్ టిప్ ఏంటంటే పాల మీద మీగడ ఉంటుంది కదండీ! అది అండ్ మసూర్ దాల్ అంటారు. రెడ్ కలర్‌లో ఉంటుంది కదా! సో, ఈ రెండిటి కాంబినేషన్‌లో ఫేస్ ప్యాక్ అనమాట. సో, పాల మీద మీగడ గురించి నేను చెప్పక్కర్లేదు. పాతకాలం నుంచి ఎంతోమంది డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు ఆ పాల మీద మీగడ గనక మన ఫేస్‌కి అప్లై చేసుకుంటే మంచి సిల్క్ అండ్ గ్లోయింగ్ స్కిన్ వస్తుంది అనేది ఎప్పటినుంచో వింటూనే ఉన్నాం కదా! సో, ఈ మసూర్ దాల్ ఎందుకు ఉపయోగపడుతుందంటే మన డెడ్ స్కిన్ సెల్స్‌ని రిమూవ్ చేయడానికి మంచి ఫేస్ ప్యాక్ లాగా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ డ్రై స్కిన్ వాళ్ళకండి చాలా బాగా ఉపయోగపడుతుందంట. ఈ పాల మీద మీగడ ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే ఈ మసూర్ దాల్ పౌడర్ అనేది 1½ టేబుల్ స్పూన్ తీసుకొని ఈ 2 మిక్స్ చేసుకొని ఫేస్‌కి చక్కగా అప్లై చేసుకోండి. సో, ఒక 15 మినిట్స్ ఉంచేసి వాష్ చేసుకుంటే మీ స్కిన్ అనేది చాలా సిల్కీగా, స్మూత్‌గా, చాలా షైనీగా కూడా ఈ డ్రై స్కిన్ వాళ్ళకి తయారవుతుందనమాట. అండ్ అంతే కాదండి, ఈ పాల మీద మీగడని మీరు లిప్స్‌కి అప్లై చేసినా సరే లిప్స్ కూడా చాలా బావుంటాయి. డ్రై అవ్వకుండా మంచి స్మూత్‌గా అయితే వస్తాయన్నమాట. నార్మల్‌గా అండి అసలు మీకు బాగా డ్రై స్కిన్నే ఉంది అనుకుంటే వాళ్ళు బాత్ చేసొచ్చిన తర్వాత లిటిల్ బిట్ ఆఫ్ ఆల్మండ్ ఆయిల్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ అండ్ ఇంకేదైనా సరే ఈ ఆయిల్స్ అనేవి మీరు బాత్ చేసొచ్చిన తర్వాత లైట్‌గా అప్లై చేసుకున్నా సరే మీకు ఈ డ్రై స్కిన్ నుంచి అయితే మంచి రిలీఫ్ వస్తుంది. బట్ మాకు ఆయిల్స్ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళేంటంటే నేను ఆల్రెడీ మీకు ఇంకొక వీడియో కూడా వింటర్‌లో ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది లాస్ట్ వీడియోలో క్లియర్‌గా చెప్పాను. అది నేను కింద ట్యాగ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. అందులో చాలా క్లియర్‌గా మంచి టిప్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే పర్టిక్యులర్‌గా డ్రై స్కిన్ వాళ్ళకనమాట. అండ్ అంతే కాదండి, ఈ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు వింటర్‌లో ఎక్కువ లాంగ్ షవర్స్ కూడా తీసుకోకూడదు. ఎక్కువ సేపు లాంగ్ షవర్స్ హాట్ వాటర్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే కోల్డ్ క్లైమేట్ వల్ల. బట్ అలా తీసుకుంటే ఏంటంటే మన స్కిన్‌ని ఇంకా చాలా డ్రై చేసేసి స్కిన్‌ని అయితే పాడు చేస్తుంది. సో, హార్ష్ సోప్స్ కూడా వాడొద్దండి. సో, ఇంకా సోప్ వాడాలి మీరు అనుకుంటే చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మీరు సున్నిపిండి వాడండి అని. చాలా మంచి వీడియో అండి. ఒకసారి చెక్ చేయండి మీరు. అండ్ సున్నిపిండి వాడలేము, సోపే వాడాలి అనుకుంటే హార్ష్ సోప్స్ కాకుండా గ్లిజరిన్ ఉన్న సోప్స్ అయితే యూజ్ చేయండి. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే ఈ వింటర్ సీజన్‌లో చాలా మంచిదండి. స్కిన్ అనేది పాడవకుండా ఉంటుంది.
యాక్చువల్లీ వింటర్‌లో మనం వాటర్ కూడా ఎక్కువ తాగం. సో, మరి అసలు డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే వాటర్ ఎక్కువ తాగాలి. మినిమమ్ టు మినిమమ్ 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ రోజుకైనా సరే తాగేలాగా అయితే చూసుకోండి. సో, డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటే బాడీ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఇంకా ప్రాబ్లమ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. లేదు మీరు అసలే డ్రై స్కిన్ అండి వాటర్ అసలు తాగట్లేదు అంటే మాత్రం చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సొస్తుంది. అండ్ డైట్ విషయానికొస్తే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్ ఫ్లాక్స్ సీడ్స్ అండ్ అలాగే వాల్‌నట్స్ ఇలాంటివి తీసుకోవాలి. అండ్ అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ కూడా తీసుకోవాలండి. సో, డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు ఈ వీడియోలో నేను డిస్కస్ చేసిన టిప్స్ అయితే ఫాలో అయ్యారు అంటే మీరు మంచి హెల్తీగా, మంచి గ్లోయింగ్‌గా అయితే ఉంటారు. సో, ఈ చల్లగాలనేది మనకి ఎక్కువ తగలకుండా గ్లౌజులు వేసుకోవడం, షాల్స్ కప్పుకోవడం ఇవన్నీ కూడా మీరు ఫాలో అయ్యారు అంటే చిన్న చిన్న లిటిల్ థింగ్స్ మీరు కనుక ఫాలో అయితే డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు మంచి హెల్తీ స్కిన్‌తో చాలా మంచి గ్లోయింగ్‌తో వింటర్‌లో కూడా కనిపిస్తారనమాట. సో, తప్పకుండా ఈ వీడియోలో నేను చెప్పినవి డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు ఒకసారి ట్రై చేయండి. మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు. సో, నా మనసుకి మాటలొస్తే నేను తెలుసుకున్న మంచి విషయాలు మీతో షేర్ చేసుకున్న విషయాలండి ఇవి. సో, మీకు కూడా ఏమైనా మంచి విషయాలు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేసుకోండి. అందరికీ యూజ్ అవుతాయి. సో, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియోలో మీకు ఏ పాట నచ్చినా సరే ఒక చిన్న లైక్ ప్లేస్ చేసి సపోర్ట్ చేశారు అంటే ఇలాంటి మంచి విషయాలు, మంచి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళవుతారు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రేష్ఠ ఫ్యాషన్స్ మనసుకి మాటలొస్తే @connects to your heart. థ్యాంక్ యూ.